మన భారతదేశంలో వెన్నెముక అయినటువంటి రైతులు పడే కష్టాలను చూపించడానికి ఈ పాట రూపంలో ఒక చిన్న ప్రయత్నం చేస్తున్నాం. ఏమండి, ఈ సంక్రాంతికైనా పంటలు బాగా పండితే మన అప్పులన్నీ తీర్చేసుకుందామండి. పంటలు బాగా పండాలంటే మన చేతిలో డబ్బు ఉండాలి కదే. మరి ఎలా అండి? సరే పద, జమీందార్ దగ్గరికి వెళ్ళి డబ్బు అడుగుదాం. సరే వెళ్దాం పదండి. దండాలయ్యా. ఏరా రాముడు ఇలా వచ్చావు? ఏం లేదయ్యా, కొంచెం డబ్బు అవసరం ఉండి వచ్చానయ్యా. ఎందుకురా? పంట పండించడానికయ్యా. పట్రా తీసుకో, వడ్డీ మాత్రం ప్రతి నెల కట్టాలా. సరేనయ్యా, ధన్యవాదాలయ్యా. వెళ్ళొస్తామయ్యా. భళ్ళుమంటూ నింగి ఒళ్ళు విరిగెను గట్టి పరగతోన, ఎడారి కళ్ళు తెరుచుకున్న వేళన చినుకు పూలవాన, సముద్రమెంత దాహమేస్తే వెతికెను ఊట బావినే, శిరస్సు వంచి శిఖర మంచు ముద్దిడె మట్టి నేలనే. పదర పదర పదరా, నీ అడుగుకి పదును పెట్టి పదరా, నీ అడవిని చదును చెయ్యి మరి వెతుకుతున్న సిరి దొరుకుతుంది కదరా. పదర పదర పదరా, ఇప్పుడమిని అడిగి చూడు పదరా, ఈ గెలుపను మలుపు ఎక్కడను ప్రశ్నలన్నిటికీ సమాధానమిదిరా. నీ కథ ఇదిరా, నీ మొదలిదిరా, ఈ పదమున మొదటడుగేయిరా, నీ తరమిదిరా అని తరమిదిరా అని చాటేరా. పదర పదర పదరా, నీ అడుగుకి పదును పెట్టి పదరా, ఈ అడవిని చదును చెయ్యి మరి వెతుకుతున్న సిరి దొరుకుతుంది కదరా. పదర పదర పదరా, ఇప్పుడమిని అడిగి చూడు పదరా, ఈ గెలుపను మలుపు ఎక్కడను ప్రశ్నలన్నిటికీ సమాధానమిదిరా. ఈసారి పంట బాగా పండుద్దని బాగా నమ్మకంగా ఉంది దేవి. ఈసారి పండక్కి కొత్త బట్టలు కొనుక్కుందాం. నాన్న నాన్న, స్కూల్ యూనిఫామ్ వెనకాల చినిగిపోయింది నాన్న. అందరు ఎక్కిరిస్తున్నారు నాన్న. మరి ఎందుకు తల్లి కొంటున్నావు? ఏం చేయను, చెప్పు కూడా తెగిపోయింది నాన్న. అమ్మకి ఎన్నిసార్లు చెప్పినా ఫిన్నిస్ పెట్టి పంపిస్తుంది, అదేమో నా గాలి గుచ్చుకుంటుంది నాన్న. అలా పొలం గట్టు వైపు వెళ్ళొచ్చు చూద్దాం. మా మంచి నాన్న. ఈసారి పంట పండాక నీకు అన్ని కొత్తయే కొంటా, సరేనా? ఏరా రాముడు, నా వడ్డీ ఏది? నువ్వు నా అప్పు తీర్చావని నమ్మకం లేదురా. అయ్యా అయ్యా, వర్షాలు పడక పంట చేతికి రాలేదయ్యా. ఇంకో నెలలో కట్టేస్తానయ్యా. నాకు నమ్మకం లేదురా, అంతవరకు నీ ఇంటి పత్రాలు తీసుకెళ్తా. అయ్యా 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 అయ్యా, వద్దయ్యా. ఈ వర్షాలు ఎప్పుడు పడతాయో, మన కష్టాలు ఎప్పుడు తీరుతాయో, వానదేవుడా కరుణించయ్యా. నా పొలంలో మొలకలు వచ్చా. ప్రాణం ఎప్పుడు మొదలైందో తెలుపగల తేదీ ఏదో గుర్తించేందుకు వీలుందా? ప్రణయం ఎవరి హృదయంలో ఎప్పుడు ఉదయిస్తుందో గమనించే సమయం ఉంటుందా? ప్రేమంటే ఏమంటే చెప్పేసి ఈ మాటుంటే, ఆ మాటకి తెలిసేనా ప్రేమంటే? అది చరితలు సైతం చదవని వైనం, కవితలు సైతం పలకని భావం, సరిగమలెరుగని మధురిమ ప్రేమంటే. దరిదాటి ఉరకలు వేసే ఏ నదికైనా తెలిసింది
తెలిసిందా తనలో ఈ ఉరవడి పెంచిన తొలి చినుకేదంటే సిరిపై రై ఎగిరే వరకు చేనుకు మాత్రం తెలిసిందా తనలో కనిపించే కళలకు తొలి పిలిపేదంటే జన్మంతా నీ అడుగుల్లో అడుగులు కలిపే జత ఉంటే నడకల్లో తడబాటైన నాట్యం అయిపోదా రేయంతా నీ తలపులతో ఎర్రబడే కన్నులు ఉంటే ఆ కాంతే నువ్వు వెతికే సంక్రాంతి ఎదురవదా